న్యూస్ బజార్. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి 'బిగ్ బాస్' సీజన్ 9 గురించనమాట. మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్' సీజన్ 9 ఒక 1 వీక్‌లో స్టార్ట్ అవుతుంది. సో, ఇందులో పార్టిసిపేషన్ చేసే కంటెస్టెంట్స్ నేమ్స్ ఏంటి? ఎవరెవరు పార్టిసిపేషన్ చేయబోతున్నారనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. 'బిగ్ బాస్' సీజన్ 9లో ఇప్పుడు ఎంతమంది పార్టిసిపేషన్ జరుగుతుందన్న విషయానికొస్తే 8 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకెళ్ళే ఛాన్స్ ఉంది. అలాగే ఈ 18 మంది నేమ్స్ ఏంటనేది మనకి పర్టిక్యులర్‌గా తెలీదు. బట్ కొన్ని నేమ్స్ ఈ 18 మంది నేమ్స్‌లో కొన్ని నేమ్స్ అయితే మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయన్నమాట. ఆ 18 మంది నేమ్స్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. హౌస్‌లోకి వెళ్ళే కంటెస్టెంట్స్ నేమ్స్ వచ్చేసి ఫస్ట్ నేమ్ వచ్చేసి యాక్టర్ సుధాకర్ గారు. ఈయనొచ్చేసి 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' మూవీ ఉంది కదా! అందులో హీరోగా యాక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రేష్ఠి వర్మ. ఈవిడొచ్చేసి కొరియోగ్రాఫర్ ప్లస్ జానీ మాస్టర్ మీద కేసు వేసింది ఈవిడే అన్నమాట. కొరియోగ్రాఫర్‌గా ఏ సాంగ్ అన్నా దానికి మనకు స్ట్రైక్ అవ్వాలి అంటే 'పుష్ప 2లో' 'పుష్ప పుష్ప' అన్న మూవీకి కొరియోగ్రాఫర్‌గా చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి భరణి గారు. ఈయన వచ్చేసి నాగబాబు క్లోజ్ ఫ్రెండ్ ప్లస్ 'బాహుబలి' మూవీలో కూడా మనకి సైడ్ క్యారెక్టర్‌గా చేశారనమాట. చాలా మూవీస్ ఉన్నాయి భరణి గారియి. కొన్ని కొన్ని అక్కడక్కడ. అలాగే సీరియల్ యాక్టర్ కూడా. సో, నెక్స్ట్ వచ్చేసి యాక్టర్ తనూజ పుట్టన్ స్వామి. ఈవిడొచ్చేసి కన్నడ యాక్టర్. ప్లస్ మనకి 'ముద్దుమందారం' సీరియల్ ఉంది కదా! అందులో హీరోయిన్‌గా చేశారనమాట. అలాగే ఆశా షైని బుల్లితెర మీద ఈవిడ తెలియని వాళ్ళు అంటూ ఎవరుండరు. 'లక్ష్మప్ప లక్ష్మప్ప' సాంగ్ ఉంది కదా! అందులో చాలా ఫేమస్ అయ్యారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దేబ్‌జని మోదక్. ఈవిడొచ్చేసి మనకి 'ఎన్నెన్నో జన్మల బంధంలో' హీరోయిన్‌గా చేశారు సీరియల్‌లో. సో, నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుయల్. ఈయనొచ్చేసి 'జబర్దస్త్‌లో' చేశారు అందరికీ తెలిసిందే. నాగదుర్గ ఫోక్ డాన్సర్ అనమాట. అలాగే రమ్య మోక్ష. ఈవిడొచ్చేసి 'అలెక్కే చెట్టు పిక్కల్స్' ఉన్నారు కదా! 'త్రీ సిస్టర్స్‌లో' ఒకళ్ళనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బంచిక్ బబ్లు. ఈయనొచ్చేసి కామెడియన్ అనమాట. యూట్యూబర్ ఆల్సో. నెక్స్ట్ వచ్చేసి సీరియల్ యాక్టర్ శివకుమారు. ఈయనొచ్చేసి 'ఇంటికి దీపం ఇల్లాలి' సీరియల్‌లో హీరోగా చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి తేజస్విని గౌడ్. ఈవిడొచ్చేసి అమర్‌దీప్ వాళ్ళ వైఫ్ అందరికీ తెలిసిందే. అలాగే సీరియల్ యాక్టర్ ఆల్సో. అలాగే నెక్స్ట్ వచ్చేసి 'దీపిక రంగరాజుల'. ఈవిడొచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ రన్ అవుతున్న 'బ్రహ్మముడి' సీరియల్ ఉంది కదా! అందులో హీరోయిన్‌గా చేశారనమాట. సో, ఈ 15 మెంబర్స్ అయితే నేమ్స్ అయితే కన్ఫర్మ్ అయినట్లు మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే నెక్స్ట్ 18 మెంబర్స్ చెప్పారు. 15 మెంబర్స్ నేమ్స్ ఏంటి అనుకోకండి. మిగతా 3 మెంబర్స్ వచ్చేసి 'బిగ్ బాస్' సీజన్ 9కి స్టార్ట్ అవ్వక ముందే మనకి 'అగ్ని పరీక్ష' అని స్టార్ట్ అయింది కదా టెలివిజన్‌లో. ఈ 'అగ్ని పరీక్ష' అన్న దాంట్లో 15 మెంబర్స్‌నయితే సెలెక్ట్ చేశారు. అందులో కామన్‌గా ఒక హైలో ఉన్నదొచ్చేసి 3 మెంబర్స్ అనమాట. ఆ 3 మెంబర్స్ నేమ్స్ వచ్చేసి దమ్ము శ్రీజ, అలాగే అనుష అండ్ ఇంకొకరు ఛాన్స్ ఉందనేదైతే తెలుస్తుంది. అండ్ చాలా వరకు ఈ 18 మెంబర్స్ నేమ్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేమ్స్ అయితే ఇవే అన్నమాట. అట్లయితే మనకు తెలుస్తుంది 'బిగ్ బాస్' సీజన్ 9కి. సో, ఇప్పుడు ఇందులో మార్పులు, చేర్పులు ఏమన్నా ఉన్నాయా? లేకపోతే 'బిగ్ బాస్' స్టార్ట్ అయిన తర్వాత 'బిగ్ బాస్' నిర్ణయాలను బట్టి ఏమన్నా మార్పులు, చేర్పులు ఏమన్నా ఉంటే కనుక మనకి 1 వీక్‌లో స్టార్ట్ అవుతుంది 'బిగ్ బాస్' అప్పుడైతే తెలుస్తుంది. సో, చూసారు కదా 'బిగ్ బాస్' సీజన్ 9 ఎవరెవరు పార్టిసిపేషన్ చేస్తుంది నేమ్స్ అనేవి. సో, ఇలాగే అప్డేట్స్ 'బిగ్ బాస్' నుంచి మనకి కావాలి అనుకుంటే తెలుగు న్యూస్ బజార్‌ని ఫాలో అవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీళ్ళలో ఎవరు ఫైనలైజ్ అవుతారు? ఎవరు ఈ 'బిగ్ బాస్ 9'కి కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.